మీ స్కూల్లో కూడా ఇంకొక సాత్విక్ ఉన్నాడా? అలా ఎందుకు చేస్తున్నాడు? పేక పీసుకోవడం ఏంటి? అందరినీ కొట్టి అబద్ధాలు చెప్తాడమ్మా. మరి టీచర్ ఏమనరా? టీచర్ అంటారు, కాకపోతే సరిగ్గా పట్టించుకోరు. చెప్పావా? అలా ఎందుకు చేస్తున్నాడు? అందరినీ అంతేనంట. అందరూ నేను ఒకసారి వెళ్ళాను, అక్క రేపు చూపించాను, రోజు కొడుతున్నాడు అని చెప్తున్నాడు అని తమ్ముడు చూపిస్తే అంటే ఈరోజు చూపించాడు. నేను అల్లగా అబ్బాయి దగ్గరికి అందరూ వచ్చి కంప్లైంట్ చేస్తున్నాను. అందరిని అలా ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పిన మాట వినట్లేదు కొంతమంది పిల్లలు, అలాగే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేనేం కొట్టగలనే కూడా అట్లా కూడా కాదు, అట్లా కూడా తీసుకోలేదు. కరెంట్ లేదా? కరెంట్ పోయింది. నీకేం చెప్పారమ్మా? దసరా హాలిడేస్ ఏమన్నా చెప్పారా? అవును, రేపు టీచర్స్ డే. రేపు టీచర్స్ డే ఏం చెప్పారు? అవునా? ఎందుకు? ఎందుకంటే అదే టీచర్స్ కి ఏమన్నా తేవాలనుకుంటే తేండి అన్నారు. తెమ్మన్నారు. వాళ్ళకి ఇస్తే ఏదో కొనుక్కుంటారు, లేదంటే కలెక్ట్ చేసి మా గిఫ్ట్లు ఇస్తారంట. మా గిఫ్ట్లు ఇచ్చి మీకు ఇవ్వడం కాదు, అదే టీచర్స్ కి ఇస్తారు. మీరు అందరూ పిల్లలందరూ స్టూడెంట్స్ అందరూ కలెక్ట్ చేసి టీచర్స్కి ఇవ్వాలి. అమ్మ రెడ్ పెన్ బ్లూ పెన్ పెట్టుకెళ్తాను మా తెలుగు మేడంకి. అమ్మ గిఫ్ట్ ఇస్తా అన్న పర్లేదమ్మా నువ్వు, లేదంటే నేను ఏదో టీచర్స్ గిఫ్ట్ ఇచ్చేంత పెద్దవాళ్ళం కాదు డాడీ మనం. అమ్మ నేను రెడీ చేస్తాను, నేను రెడీ చేస్తాను, నాకు వచ్చి కదా నేను రెడీ చేస్తాను. బూకే కానీ చిన్న చిన్న బూకేలు రెడీ చేస్తే ఇద్దరం రెడీ చేసుకుంటాను. నేను రెండు రెడీ చేసుకుంటాను. ఒక తెలుగు మనకి మా చూసిన వాళ్ళకి. అమ్మా అమ్మా దసరా హాలిడేస్ ఇస్తారు కదా, అందుకే ముందు చేసేస్తున్నారు కదా. కాదు, దసరా హాలిడేస్ ఇస్తున్నారు అందుకని ముందు చేసేయడం కాదు. ఎవ్రీ ఇయర్ September 5న టీచర్స్ డే. రేపు September 5. November 14th ఏమో చిల్డ్రన్స్ డే. ఒకసారి ఇలా చూపి అమ్మా వీడియోలో, ఇలా చూపి, ఇలా పట్టుకో, మంచిగా పట్టుకో, కదపకే, వీడియో మంచిగా. అన్నీ పడుతున్నాయా? ఇక్కడ ఆనియన్స్ కూడా చూడు, బాగుంటుంది. ములక్కాడ, గుడ్లు మంచిగా ఇక్కడ దగ్గర చూపించు. చూడండి మాది ములక్కాడ, గుడ్లు, టమాటా బాగా అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ములక్కాడలు చూడండి ఎంత బాగా కోసారో. ఫ్రెష్గా చెట్ల నుంచి తెచ్చుకున్నాం మేము. మాకు ఫ్రెష్గా దొరికినాయి ఫ్రెండ్స్. మీ దగ్గర మీకు కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మరి వేస్తున్నారు గుడ్లు చూసారు. ప్రాజెక్ట్ చేసేస్తున్నారు ఒక ఇండియాలో అయితే 50 రూపీస్ చేస్తాను. ఏం ప్రాజెక్ట్ డాడీ? అదే టీచర్స్ ప్రాజెక్ట్ కాదు, I have one idea. ఫ్రెండ్స్ కరెంట్ లేదు ఫ్రెండ్స్.
ఉండమ్మా గాలి లేదు. అబ్బా మన ఇంటి ముందు ఎంత బాగుందో, మంచి వాతావరణమే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇవన్నీ మొక్కలు భలే ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ మాత్రం చెత్త వేస్తున్నారు అందరూ, ఈ వీధిలో వాళ్ళందరూ. పొద్దున్న ఆ ఇంట్లో ఒక ఆయన చనిపోయారు, అందుకే టెంట్ వేశారు. పెళ్లి భోజనాలు కాదు, చనిపోయారమ్మా. నైట్ చనిపోయారు, పొద్దున్నే తీసుకెళ్ళారు. మరి పంపించకపోతే లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్ళినాయో మాకు తెలియాలని ఉంది. ఆదిత్య డిగ్రీ కాలేజ్. ఆ తాతయ్య చూడు ఎంత ఏజ్లో కూడా సైకిల్ తొక్కుతున్నారు. అబ్బా, హాయ్ ఫ్రెండ్స్. నువ్వు బట్టలు ఇప్పుకొని అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఉండి ఒకసారి మళ్ళా లోపలికి వెళ్దాం రండి. కర్రీ కలపాలి కదా. మా ములక్కాడ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. కాలిపోద్ది నానా. స్నాక్స్ కావాలా? స్నాక్స్ పెడతా. నాకు స్నానం చేసిన తర్వాత పెడదాం అనుకుంటే ఇప్పుడే అడిగేస్తున్నాం. కరెంట్ ఎందుకు అంత గట్టిగా? కరెంట్ పోయింది. స్నాక్స్ పెట్టాలా? సరే. జంతుకులా? మా జంతుకులే. చూడండి ఫ్రెండ్స్, నైట్ కష్టపడి వండాను. బయట ఫుడ్ పెట్టేవారికి ఆగినానా, అలా తీసుకోకూడదు. ప్లేట్లు ఏమో కప్పులు ఎందుకు అలా లాగుతున్నావు అక్కనే? ఎక్కువ చూడండి ఫ్రెండ్స్, అక్కడ చూపి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎలా లాక్కుంటున్నాడు. ఒకటి పెడితే చాలదంట. ఇక్కడ చూపి, ఇక్కడ చూపి. ఇగో ఒకటి, ఇగో రెండు. నీ చూపి, నీ చూపి, చూపి మరి. ఇగోండి ఫ్రెండ్స్, ఒకటేమో బట్టలు ఇప్పుకొని ఉన్నాడని నేను వీడియో చూపించట్లేదు. అది చూపి, చేతిలో చూపి. ఇంకా కావాలంట. 3 వేయాలంట. వద్దు, స్నాక్స్ లానే తినాలి. దెబ్బలేస్తా పో.